హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్. ఈ సెషన్లో మనము డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అని అంటే టెస్టింగ్ మెథడాలజీస్. టెస్టింగ్ మెథడాలజీస్ అంటే ఇప్పటిదాకా మనం ప్రీవియస్ సెషన్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గురించి తెలుసుకున్నాము. ఈ టెస్టింగ్ మెథడాలజీస్ ఈ సెషన్లో వచ్చేసరికి ఏమేమి కవర్ చేయబోతున్నాం అని అంటే కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ మనకి తెలియాలి అనమాట. బిఫోర్ గోయింగ్ టు ద ఫర్దర్ సెషన్స్లోకి వెళ్ళబోయే ముందు టెస్టింగ్ గురించి, అలానే ఎస్డిఎల్సిలో ఉండే టెస్టింగ్ లెవెల్స్ గురించి, వాటన్నిటి గురించి, టెస్టింగ్ గురించి, అలానే టెస్టింగ్ ఎస్డిఎల్సి గురించి, ఎస్టిఎల్సి గురించి పూర్తిగా తెలియాలి అని అంటే ఈ టర్మ్స్ కంపల్సరీ ఒక ఐడియా ఉండాలన్నమాట. సో ఈ సెషన్లో మనం కవర్ చేయబోయేది ఏంటి అని అంటే సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ అంటే ఏంటి, క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటి, ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ లైక్ వెరిఫికేషన్, వ్యాలిడేషన్. ఆల్రెడీ ఇది మనం ఈ మోడల్ వచ్చినప్పుడు డిస్కస్ చేసాం. స్టాటిక్ టెస్టింగ్ అండ్ డైనమిక్ టెస్టింగ్ అంటే ఏంటి, ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి. నెక్స్ట్ వచ్చేసరికి టెస్టింగ్ మెథడాలజీస్ లైక్ టెస్టింగ్ మెథడాలజీస్లో వైట్ బాక్స్ టెస్టింగ్, బ్లాక్ బాక్స్ టెస్టింగ్, గ్రే బాక్స్ టెస్టింగ్ ఎలా డివైడ్ అయింది, అవి ఏంటి అనేది మనం ఈ సెషన్లో తెలుసుకుందాము. సో ఇప్పుడు లెట్ us స్టార్ట్ అవర్ సెషన్ విత్ సాఫ్ట్వేర్ క్వాలిటీ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్. సో ముందుగా మనం అసలు సాఫ్ట్వేర్ క్వాలిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. క్వాలిటీ అంటే ఏంటి? క్వాలిటీ ఏదైనా ఒక క్వాలిటీ ప్రోడక్ట్ అని చెప్పేసి మనం ఎలా జస్టిఫై చేస్తాము? జనరల్గా అయితే కనుక అది ఒక మంచి బ్రాండ్ది అయి ఉండాలి, అండ్ దాని ఫంక్షనాలిటీస్ని అది ఫుల్ఫిల్ చేయాలి, మార్కెట్ రిక్వైర్మెంట్స్ని సాటిస్ఫై చేయాలి, మెయిన్గా యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ని అది మీట్ అయి ఉండాలి, అండ్ వాళ్ళ ఏ ఫంక్షనాలిటీకి ఆ యూజర్ దాన్ని యూజ్ చేస్తున్నారో అది కంప్లీట్గా దాన్ని అచీవ్ చేసి ఉండాలన్నమాట. అండ్ దాంతోపాటు సాఫ్ట్వేర్ క్వాలిటీ అంటే ఏంటి, క్వాలిటీని మనం డిఫైన్ చేయడం అనేది లిటిల్ బిట్ కాంప్లికేటెడ్. ఎందుకు అని అంటే ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ క్వాలిటీ అనేది ఒక ఐటమ్ క్వాలిటీ అనేది ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. నాకు అది కంఫర్టబుల్గా ఉండాలి, అండ్ అది సేమ్ దాన్ని యూజ్ చేసేటప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి. దాన్ని యూజ్ చేయడం వల్ల నాకు ఫర్దర్ ఈ కాంప్లికేషన్స్ అనేది రాకుండా ఉండాలి. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండొచ్చు. సమ్ అదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరే వాళ్ళకి అది కంఫర్ట్ ఇవ్వాలి, ఎట్ ద సేమ్ టైం దాన్ని యూజ్ చేస్తే కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇంకా ఏవైనా ఎలాంటివైనా రాకుండా ఉండాలి, దానిలో ఎటువంటి డిఫెక్ట్స్ ఉండకుండా ఉండాలి. ఇవన్నీ పర్సన్ టు పర్సన్ ఐడియాలజీ మారిపోతుంది. అలానే క్వాలిటీ డెఫినేషన్ కూడా వేరుగా ఉంటుంది. కానీ సాఫ్ట్వేర్ క్వాలిటీకి వచ్చేసరికి ఏంటి అని అంటే మెయిన్గా ఆ ప్రోడక్ట్ అనేది యూజర్ని సాటిస్ఫై చేయగలగాలి, యూజర్ రిక్వైర్మెంట్స్ని సాటిస్ఫై చేయాలి, మెయిన్గా దాని మేజర్ అండ్ కోర్ ఫంక్షనాలిటీస్ని అది ఫుల్ఫిల్ చేసి ఉండాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఇట్ షుడ్ బి డిఫెక్ట్ ఫ్రీ. డిఫెక్ట్స్ అంటే ఏంటి? అప్లికేషన్ మామూలుగా ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఉంది, దాన్ని యూజ్ చేస్తున్నారు ఎండ్ యూజర్, అది సడన్గా క్రాష్ అయిపోయింది. మేబీ అది లోడ్ అవ్వడం లేకపోతే సంథింగ్ ఏదైనా ఇష్యూ అవ్వచ్చు. దెన్ మనం దాని క్వాలిటీ ప్రోడక్ట్ అని జస్టిఫై చేయగలమా? చేయలేం కదా. సో అలానే సాఫ్ట్వేర్ క్వాలిటీకి కొన్ని టర్మ్స్ ఉంటాయన్నమాట. వీటన్నిటిని అది సాటిస్ఫై చేయాలి. ఇది ఏ ప్రాసెస్లో అవుతుంది? మెయిన్గా జనరల్ మనందరికీ తెలుసు ఎస్డిఎల్సిలో ఉన్న ఫేజెస్ ఏంటి? ప్లానింగ్, ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్, ప్లానింగ్, డిజైనింగ్, డెవలపింగ్, టెస్టింగ్, డిప్లాయ్ అండ్ మెయింటెనెన్స్. వీటన్నిటిలో కూడా మనం నిన్న డిస్కస్ చేసిన టాపిక్స్లో మనం ఒక్కొక్క సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో మోడల్స్లో మనం చూసాం ఒక్కొక్క దాని అడ్వాంటేజెస్. కొన్నేమో ఫ్రీక్వెంట్ రిక్వైర్మెంట్స్ చేంజెస్ని యాక్సెప్ట్ చేస్తాయి, కొన్నేమో ఇనిషియల్ స్టేజ్ నుంచి డిఫెక్ట్స్ని ట్రాక్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఆ మోడల్స్లో ఉన్న అడ్వాంటేజెస్ అవి. సో ఫైనల్గా ఏంటి, మనం క్వాలిటీ ప్రోడక్ట్ని క్లయింట్కి డిప్లాయ్ చేయడం లేదా డెలివర్ చేయడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. దాన్ని సాటిస్ఫై చేయడానికి ఏమి యూజ్ అవుతాయి అని అంటే క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు క్వాలిటీ అష్యూరెన్స్ అంటే ఏంటో చూద్దాం. క్వాలిటీ అష్యూరెన్స్ మీన్స్ అష్యూరింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ అండ్ కంపెనీ స్టాండర్డ్స్. సింపుల్గా చెప్పాలి, కంపెనీ స్టాండర్డ్స్ని మీట్ అవుతూ క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఏదైతే కోర్ ఫంక్షనాలిటీస్, మేజర్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ ద అప్లికేషన్ అది సాటిస్ఫై చేస్తోంది అని
అనేది అష్యూరెన్స్ ఇస్తున్నాం అనమాట, క్వాలిటీ అష్యూరెన్స్లో. సో ఇది బేసిక్గా ఎలా అప్రోచ్ అవ్వడం కుదురుతుంది అని అంటే, ఏ ప్లాన్ అండ్ సిస్టమాటిక్ ప్యాటర్న్ ఆఫ్ యాక్షన్స్ necessary to provide adequate confidence that the product is optimally fulfilling the customer expectations. ఈ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అచీవ్ చేయడానికి ఎస్ వీఆర్ ఫాలోయింగ్ ద రైట్ మెథడాలజీ డెవలప్మెంట్లో. ఈ రకంగా మనం ఆ ప్రోడక్ట్ని డెవలప్ చేస్తే కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అది బగ్ ఫ్రీ అయి ఉండాలి, అండ్ ప్రాసెస్ ఓరియంటెడ్ యాక్టివిటీ అవ్వచ్చు, ఎష్యూరింగ్ ద క్వాలిటీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా దాన్ని మనం ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దీన్ని ఎష్యూరెన్స్ ఇస్తుంది అనమాట ఈ క్వాలిటీ ఎష్యూరెన్స్ అనేది. బై ప్లానింగ్ అండ్ ప్లాన్డ్ సిస్టమాటిక్ ప్యాటర్న్, ఒక సిస్టమాటిక్ ప్యాటర్న్ని ఫాలో అవుతూ మనం దీన్ని అచీవ్ చేయొచ్చు అనే ఎష్యూరెన్స్ని ఇస్తుంది. సో ఇది బేసిక్గా ప్లానింగ్ ఈ మన ఎస్డిఎల్సి మోడల్లో ఫేజెస్లో ఎందులో అచీవ్ అవుతుంది అని అంటే, అప్ టు ద టెస్టింగ్ ఫేజ్ వచ్చేదాకా కూడా ఈ క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటిది? క్వాలిటీ కంట్రోల్ అంటే క్యూసీ అంటే ఏంటంటే, క్యూసీ మీన్స్ మెజరింగ్ అండ్ మానిటరింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రివ్యూస్, వాక్ త్రూస్, ఇన్స్పెక్షన్స్ అండ్ టెస్టింగ్. సింపుల్గా చెప్పాలి అంటే టెస్టింగ్ మనం అది సింపుల్గా మనం ఈచ్ ఫేజ్లో వి మోడల్లో చూసాం. ఈచ్ ఫేజ్లో మనం వెరిఫికేషన్ చేస్తూ వచ్చాము. డెవలప్మెంట్ సైడ్ ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న వి మోడల్లో లెఫ్ట్ సైడ్ ఉన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం వెరిఫై చేస్తూ వచ్చాం. సో వీఆర్ కన్ఫర్మ్ దట్ ఎస్ ఈచ్ స్టేజ్ అవుట్పుట్ అనేది యాక్యురేట్గా ఉంది, అండ్ మనం ఒక సిస్టమాటిక్ ప్యాటర్న్ ఫాలో అయ్యాము అనేది క్వాలిటీ అష్యూరెన్స్లో జస్టిఫై అవుతుంది. క్వాలిటీ కంట్రోల్లో వచ్చేసరికి ఈచ్ స్టేజ్ కూడా దాన్ని రివ్యూస్ చేసి వాక్ త్రూస్ కానీ ఇన్స్పెక్షన్స్ చేసి కానీ కన్ఫర్మ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి టెస్టింగ్ ఫేజ్లో టెస్టింగ్ చేసి ఎస్ ఈ ప్రోడక్ట్ అనేది బగ్ ఫ్రీగా ఉంది, అండ్ సింపుల్గా చెప్పాలి అని అంటే ఎండ్ యూజర్కి మేజర్ ఆర్ కోర్ ఫంక్షనాలిటీస్ని అచీవ్ చేసింది అని చెప్పి మనకి మనంగా ఎన్ష్యూర్ మనం కన్ఫర్మ్ అవుతున్నాం అనమాట. ఇక్కడ ముందు అసలు మనం కన్ఫర్మ్ అయితేనే మనం యూజర్కి కాన్ఫిడెంట్గా మనం అష్యూరెన్స్ ఇవ్వగలం. ఓకే, సో దానికి క్వాలిటీ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ సింపుల్గా చెప్పాలి అని అంటే మెజరింగ్ అండ్ మానిటరింగ్ ద సాఫ్ట్వేర్ క్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెస్టింగ్, like not only testing, validation part, like verification part, like reviews, walkthroughs, inspection also. Okay, the process of exercising a product to identify the difference between the expected and actual behavior. For example, నా ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అనేది సాఫ్ట్వేర్ అప్లికేషన్లో, షాపింగ్ అప్లికేషన్లో ఐటమ్స్ లిస్ట్ అనేది డిస్ప్లే అవ్వాలి. అది నా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఆఫ్టర్ సెలెక్టింగ్ ద ఆల్ యూజర్ ఎప్పుడైతే మొత్తం షాపింగ్ చేసేసుకున్న తర్వాత కార్ట్లో నాకు అన్నీ డిస్ప్లే అవ్వాలి. కానీ యాక్చువల్ బిహేవియర్ వచ్చేసరికి తేడా ఉంది. అంటే దట్ ఈస్ నోన్ యాజ్ ఎ డిఫెక్ట్. సో ఇక్కడ మనం మన ఫంక్షనాలిటీ అనేది అచీవ్ చేయలేకపోయాము. సో ఇది ఎలా ఐడెంటిఫై అయింది? బై టెస్టింగ్ ఓన్లీ. సింపుల్గా చెప్పాలి అని అంటే దీని ప్రాసెస్లో ఏమేమి ఉంటాయి అని అంటే ఫైండింగ్ ద బగ్స్, అండ్ దిస్ ఈస్ ద మోర్ ఓవర్ ప్రొడక్ట్ ఓరియంటెడ్ యాక్టివిటీ. పైనదేమో ప్రాసెస్ ఓరియంటెడ్ యాక్టివిటీ. అండ్ అది క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ప్రాసెస్ని డిఫైన్ చేస్తుంది. క్వాలిటీ కంట్రోల్ అనేది ప్రొడక్ట్ ఓరియంటెడ్, ప్రొడక్ట్ని టెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ప్రొడక్ట్ ఓరియంటెడ్ యాక్టివిటీ, ఎన్ష్యూర్ ద క్వాలిటీ. ఫైనల్గా అదేమో ఎష్యూర్ ద క్వాలిటీ. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అని అంటే టెస్టింగ్ టెర్మినాలజీస్ అండ్ మెథడాలజీస్. కొన్ని ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ ఉంటాయి. ఇవి ఏంటి అని అంటే వాలిడేషన్, వెరిఫికేషన్ ఆల్రెడీ మనం తెలుసుకున్నాము, దాని ఇంపార్టెన్స్ ఏంటో కూడా తెలుసుకున్నాము. ఇక్కడ సింపుల్గా చూద్దాము. నెక్స్ట్ స్టాటిక్ టెస్టింగ్ అంటే ఏంటి, డైనమిక్ టెస్టింగ్ అంటే ఏంటి, అసలు టెస్టింగ్ అనేది స్టాటిక్ అండ్ డైనమిక్గా ఎందుకు డివైడ్ చేసుకున్నాము అనేది కూడా ఇందులో చూద్దాం. నథింగ్ బట్ డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే, in this we will discuss the different types of testing that are based on the different things like functionalities and actions performed, and methods that
మెథడ్స్ ఆఫ్ టెస్టింగ్ సింపుల్గా చెప్పాలి అని అంటే ఫంక్షనల్ టెస్టింగ్ అండ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ ఎలా డిరైవ్ అయింది టెస్టింగ్ యాక్టివిటీ అనేది, స్టాటిక్గా డైనమిక్గా ఎలా డిరైవ్ అయింది, ఇవన్నీ చూద్దాం. నెక్స్ట్ వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్. వెరిఫికేషన్ అంటే ఏంటి? వెరిఫికేషన్ మీన్స్ వెదర్ ద సాఫ్ట్వేర్ ఈజ్ కరెక్ట్లీ ఇంప్లిమెంటెడ్ ఆర్ నాట్. కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయిందా లేదా మనం క్రాస్ చెక్ చేసుకున్నాం. వ్యాలిడేషన్ మీన్స్ వెదర్ ఇంప్లిమెంటెడ్ సాఫ్ట్వేర్ మీట్స్ విత్ ద కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఆర్ నాట్. వీఆర్ వ్యాలిడేటింగ్, మనం ఒక ఫంక్షనాలిటీ ఉంది, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ యాక్చువల్ రిజల్ట్ మ్యాచ్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడం జరుగుతుంది వ్యాలిడేషన్లో. వెరిఫికేషన్లో ఆ ప్రాసెస్ ఫాలో అవుతూ మనం కరెక్ట్ ప్రోడక్ట్ని అచీవ్ చేసామా లేదా, కరెక్ట్ ఫంక్షనాలిటీని అక్కడ రిక్వైర్మెంట్స్లో ఉన్నదాన్ని మనం డెవలప్ చేసామా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ స్టాటిక్ అండ్ డైనమిక్స్ టెస్టింగ్ అంటే ఏం లేదు. వెరిఫికేషన్ వచ్చేసరికి మనం ఏం ఎగ్జిక్యూషన్ అనేది తీసుకోవట్లేదు, వ్యాలిడేషన్ అనేది ఎగ్జిక్యూషన్ చేసి మనం టెస్టింగ్ చేస్తున్నాం కాబట్టి ఇది డైనమిక్ పార్ట్ అవుతుంది. ఓకే, సో బేస్డ్ అపాన్ ద యాక్షన్ దట్ వీఆర్ కండక్టింగ్ ఆన్ ద అప్లికేషన్ for testing purpose is known as defined as a static and dynamic testing. Simple ga cheppali anante, on the base of the action that perform we can divide the testing into the static and dynamic, which means execution the application for testing purpose. ఈ టెస్టింగ్ పర్పస్ కోసం మనం వెరిఫికేషన్ చేస్తున్నాం, వ్యాలిడేషన్ చేస్తున్నాం. వెరిఫికేషన్లో ఏం చేస్తున్నాము, వ్యాలిడేషన్లో ఏం చేస్తున్నాం, అది స్టాటిక్ టెస్టింగ్, డైనమిక్ టెస్టింగ్. స్టాటిక్ టెస్టింగ్ అని అంటే ఏం లేదు. స్టాటిక్ టెస్టింగ్ అంటే టెస్టింగ్ ద సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఆర్ ఇట్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ వితౌట్ ఏన్ ఎగ్జిక్యూషన్. సింపుల్గా చెప్పాలి అని అంటే ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ మనం కండక్ట్ చేయట్లేదు. ఓకే, లైక్ కోడ్ లెవెల్లో అవ్వచ్చు, ఎనీ యాక్షన్ లెవెల్లో అవ్వచ్చు, ఈజ్ నోన్ యాజ్ స్టాటిక్ టెస్టింగ్. ఓకే, దీన్ని ఇంకొద్దిగా డెప్త్గా అండర్స్టాండ్ చేసుకోవడం కోసం మనం ఒకసారి వి మోడల్ని తీసుకుందాం ఎగ్జాంపుల్గా. ఇక్కడ వి మోడల్లో వెరిఫికేషన్ పార్ట్ ఏమవుతుంది, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ ఆఫ్ వి మోడల్ అంతా కూడా వెరిఫికేషన్ అవుతుంది, ఈ రైట్ సైడ్ ఉన్న పార్ట్ అంతా వ్యాలిడేషన్ అవుతుంది. ఇది ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఓకే, సింపుల్గా అడ్రస్ చేయాలి అని అంటే దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ వెరిఫికేషన్. ఓకే, అండ్ దిస్ వన్ ఈజ్ ద వ్యాలిడేషన్ పార్ట్. ఇలా కన్సిడర్ చేసుకుంటే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అని అంటే అప్ టు ద యాక్చువల్ టెస్టింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు జరిగేదంతా కూడా స్టాటిక్. ఇక్కడ మనం వెరిఫికేషన్ మాత్రమే చేస్తాం, ఎటువంటి అప్లికేషన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ని, యాక్చువల్ రిజల్ట్ని, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ని కంపేర్ చేయడం జరగలేదు. మన రిక్వైర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అండర్స్టాండ్ అవుతున్నాయా లేదా, ఆ మెయిన్ ఫంక్షనాలిటీని డిరైవ్ చేస్తున్నాయా లేదా. నెక్స్ట్ వచ్చేసరికి డిజైన్ డాక్యుమెంట్ ఈచ్ మాడ్యూల్గా అప్లికేషన్లో రిక్వైర్మెంట్లు ఎలా ఉందో అలా డిరైవ్ చేస్తున్నాం లేదా, ఒక్కొక్క దాన్ని కంపేర్ చేసుకుంటూ అచీవ్ చేసామా లేదా జస్ట్ వెరిఫై చేస్తున్నాం. ఒకవేళ కనుక ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయి దానికి తగ్గట్టుగా మనం చెక్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మనం సింపుల్గా స్టాటిక్ టెస్టింగ్ అని అంటే టెస్టింగ్ విచ్ పెర్ఫార్మ్స్ అప్ టు ద యాక్చువల్ టెస్టింగ్ ఫేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టాటిక్ టెస్టింగ్. అంటే ఇక్కడ మనం చూసినట్లు ఇక్కడ అప్ టు యాక్చువల్ టెస్టింగ్ అని అంటే ఇక్కడ ఈ పార్ట్ వ్యాలిడేషన్ పార్ట్ వచ్చేంత వరకు కూడా జరిగిందంతా కూడా స్టాటిక్ టెస్టింగ్ అవుతుంది. ఓకే, టెస్టింగ్ ఏ ప్రోడక్ట్ అండ్ డాక్యుమెంట్ బై verifying without any execution or executing it known as a static testing. Okay, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఇన్ స్టాటిక్ టెస్టింగ్ ఓన్లీ ఐడెంటిఫై ద ఎర్రర్స్, లైక్ ఐడెంటిఫై ద ఎర్రర్స్, మిస్సింగ్ గ్యాప్స్. రిక్వైర్మెంట్స్లో తీసుకుంటే ఏదైనా ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్స్ ఏమైనా మిస్ అయినాయా, ఇలాంటివన్నీ కూడా ఆ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్లో మనం వెరిఫై చేయడం జరుగుతుంది, డాక్యుమెంట్ వైజ్గా వచ్చేసరికి. ఓకే, ఇన్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ డాక్యుమెంట్స్ ఏమవుతాయి, డిజైన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా అవుతాయి కదా. వీటిల్లో కూడా ఏదైనా మాడ్యూల్ని మనం ఆ డిజైన్ డాక్యుమెంట్స్లో డెవలప్ చేయలేదా, లేకపోతే ఏదైనా ఫీచర్ ఫంక్షనాలిటీ ఏమైనా మిస్ అయిందా,
మనం ఆ డిజైన్ డాక్యుమెంట్స్లో కూడా వెరిఫై చేస్తున్నాం. ఇదే కోడ్ లెవెల్లో అయితే కనుక కోడ్ ఒకసారి డెవలప్ అయిన తర్వాత జనరల్గా గో త్రూ అవుతారు అనమాట. ఎస్ ఈజ్ దట్ ఎగ్జిక్యూటబుల్ ఆర్ నాట్, మనం బిల్డ్ చేయడానికి అది ప్రాపర్గా మనం కోడింగ్ అనేది చేసామా లేదా అని చెప్పేసి డెవలపర్ చూసుకుంటారు అది. ఓకే, స్టాటిక్ టెస్టింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వెరిఫికేషన్, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. కండక్ట్ వితౌట్ ఎగ్జిక్యూషన్ అనేది ఏ లేదు ఈ స్టాటిక్ టెస్టింగ్లో. ఓకే, హౌ స్టాటిక్ టెస్టింగ్ విల్ బి పెర్ఫార్మ్? రివ్యూస్, వాక్ త్రూస్, ఇన్స్పెక్షన్. సింపుల్గా చెప్పాలి అని అంటే రివ్యూస్ అని అంటే ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, రిక్వైర్మెంట్స్ని నోట్ చేసుకున్న పర్సన్ ఆధార్ అవుతారు. వాళ్ళు ఒకసారి ఎస్ మనం నోట్ చేసిన పాయింట్స్ అన్నీ వచ్చాయా లేదా, కస్టమర్ డిస్క్రైబ్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా వచ్చాయా లేదా, డిస్కస్ చేసినవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి డాక్యుమెంట్ చూసుకుంటాం కదా, దాన్నే రివ్యూ అంటారు. దీన్ని ఇన్ఫార్మల్ యాక్టివిటీ కూడా అనుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే రివ్యూ చేయడానికి ఏమి మనము ఒక స్పెసిఫిక్ టైం కంపెనీకి అప్డేట్ ఇచ్చి ఒక పర్సన్స్ని ఎంగేజ్ చేసుకొని ఇవేమి ఉండవు కాబట్టి ఇట్ ఈజ్ ఇన్ఫార్మల్ యాక్టివిటీ. సింపుల్గా వాక్ త్రూ అన్నా కానీ అదే మన లేకపోతే ఎవరైనా కొలీగ్స్ ఉన్నారు, కొలీగ్స్తో మనం కన్ఫర్మ్ చేసుకొని ఎస్ ఒకసారి ఈ ఆధారే ఒకసారి వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటారనమాట. మేబీ ఒకవేళ క్లయింట్ అయితే కనుక క్లయింట్తో కూడా మనం కన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఎస్ నేను డిస్క్రైబ్ చేసినవన్నీ కూడా మీ రిక్వైర్మెంట్స్ మీరు నోట్ చేసిన దానిలో వచ్చాయి అని చెప్పేసి వాళ్ళ నుంచి కూడా అష్యూరెన్స్. అలానే డిజైన్ డాక్యుమెంట్స్ కూడా ఒకసారి అన్నీ కూడా బిజినెస్ అనలిస్ట్తో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్స్తో BRSతో మనం ఒకసారి చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఇది కూడా ఇన్ఫార్మల్ యాక్టివిటీ, ఎందుకంటే 2 పర్సన్స్ ఎంగేజ్ అయ్యి వాళ్ళు జనరల్గా వాక్ త్రూ అవుతారు అన్నమాట, చూసుకుంటాం. బట్ ఇన్స్పెక్షన్కి వచ్చేసరికి ఇట్ ఈజ్ ఎ ఫార్మల్ యాక్టివిటీ. ఎందుకనంటే ఇక్కడ ఆథర్ ఉంటారు, మోడరేటర్ ఉంటారు, అండ్ మిగిలిన పర్సన్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 మెంబర్స్ ఉన్నారు, అందులో ఒకళ్ళు ఆథర్ అండ్ 2 పర్సన్స్ మోడరేటర్స్. వాళ్ళు ఈ ఆథర్కి హెల్ప్ఫుల్గా, ఎందుకంటే ఇది ఎప్పుడైతే ప్రాసెస్ పెద్దదవుతూ ఉంటుందో మనకి రివ్యూస్ అండ్ వాక్ త్రూస్తో సరిపోదు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అయ్యి డిస్కస్ చేసి ఎస్ మనం ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అన్నీ కవర్ అయినాయి, ఇంకేమన్నా కవర్ చేయాలా, ఏమన్నా లేకపోతే నోట్ చేసిన వాటిలోనే ఏమన్నా మాడిఫికేషన్స్ చేయాలా, ఇవన్నీ కూడా మోడరేటర్స్ చూసుకుంటారు అనమాట. సేమ్ యాజ్ డైనమిక్ టెస్టింగ్. ఇప్పుడు డైనమిక్ టెస్టింగ్ అంటే ఏంటి, ఇప్పుడు స్టాటిక్ టెస్టింగ్ అంటే అర్థమైంది. దెన్ డైనమిక్ టెస్టింగ్ అంటే ఏంటి, దాని నుంచి ఇట్ ఈస్ అన్ యాక్టివిటీ దట్ యాక్చువల్లీ టెస్టింగ్ ఆఫ్ ప్రోడక్ట్. సింపుల్గా చెప్పాలి అని అంటే యాక్చువల్ టెస్టింగ్ అనేది స్టార్ట్ అయితే కనుక దాన్ని డైనమిక్ టెస్టింగ్ అని చెప్పి అనుకోవచ్చు. కోడ్ ఎగ్జిక్యూషన్ విల్ బి టేక్స్ ప్లేస్ ఇన్ దిస్. మెయిన్ ఇక్కడ ఏమేమి ఉంటాయి అని అంటే పెర్ఫార్మ్ ద టెస్టింగ్ విత్ ఎగ్జిక్యూటింగ్ ద అప్లికేషన్. సింపుల్గా చెప్పాలి అని అంటే నేను టెస్టర్ నాకు డెవలపర్ నాకు ఒక బిల్డ్ పంపించారు, దాన్ని నేను టెస్ట్ చేయాలి, దాన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలి, అండ్ ఆ ఫంక్షనాలిటీ టెస్ట్ కేస్ని తీసుకోవాలి. ఎగ్జిక్యూట్ చేస్తే ఆ టెస్ట్ కేస్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నేను ఐ కెన్ కన్ఫర్మ్ దట్ ఎస్ వీఆర్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఈజ్ మ్యాచింగ్ విత్ ద యాక్చువల్ రిజల్ట్. ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో టెస్ట్ కేసు రాసుకునేటప్పుడు ఆ ఫంక్షనాలిటీని ఇది రీచ్ అవుతుంది అని చెప్పి కన్ఫర్మేషన్ అవుతాం అన్నమాట బై ఎగ్జిక్యూషన్ ఓన్లీ. ఓకే, ఇట్ ఇంక్లూడ్స్ చెకింగ్ ఆఫ్ ఎవ్రీ ఫంక్షన్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ద టోటల్ అప్లికేషన్లో ప్రతి ఫంక్షనాలిటీని ప్రతి ఫ్యూచర్స్ని మనం చెక్ చేస్తాం అన్నమాట. ఫీచర్స్ అన్నింటినీ కూడా చెక్ చేసుకోవాలని కన్ఫర్మ్ చేసుకుంటాం. దీన్నే డైనమిక్ టెస్టింగ్ అంటారు. దెన్ వాట్ ఈజ్ ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్స్? ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి? ఇప్పటిదాకా ఫంక్షనల్ అండ్ ఫీచర్స్ గురించి అనుకుంటూ వచ్చాం. దెన్ ఫంక్షనాలిటీ అంటే ఏంటి? ఒక షాపింగ్ అప్లికేషన్ మేజర్ ఫంక్షనాలిటీ ఏంటి? యూజర్ లాగిన్ అవ్వడం, లాగిన్ అయిన తర్వాత షాపింగ్ ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకోవడం, కార్ట్లోకి యాడ్ చేసుకోవడం, సక్సెస్ఫుల్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం అనేది మేజర్ ఫంక్షనాలిటీ అవుతుంది. ఓకే,
దీన్ని మనం ఎలా టెస్ట్ చేస్తాము అని అంటే ఫంక్షనల్ టెస్టింగ్ అండ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అని చెప్పి డిరైవ్ చేసుకున్నాం. ఎందుకు అని అంటే ఇప్పుడు ఇదంతా కూడా అప్లికేషన్ ఇది అచీవ్ చేస్తే సరిపోదు, దీనికి కావాల్సినవి ఇంకేమేమి ఫీచర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది డిఫరెంట్ యూజర్స్ డిఫరెంట్ టైమ్స్లో ఆర్డర్ చేయడం జరుగుతుంది. అండ్ దేర్ మైట్ బి మనం ఎక్కువ వింటుంటాం అప్లికేషన్ క్రాష్ అని చెప్పేసి. ఎందుకని అంటాం అంటే డ్యూ టు హెవీ ట్రాఫిక్ అని చెప్పి, కానీ ఏదైనా రీజన్ అవ్వచ్చు. అలాంటివి కూడా మనం చెక్ చేసుకోవాల్సి వస్తాయి రియల్ టైం ఎన్విరాన్మెంట్లో. ఓకే, ఇదంతా దేని మీద డిపెండ్ అయ్యి డివైడ్ చేసుకున్నాం అంటే డివైడింగ్ బేస్డ్ ఆన్ ద టెస్టింగ్ లైక్ ద ఫీచర్స్ ఆఫ్ ద అప్లికేషన్స్ లైక్ ద ఫంక్షనాలిటీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ ఫంక్షనాలిటీ అని అంటే మనకు అర్థమైంది. క్యారెక్టర్స్ అంటే ఏంటి అని అంటే అప్లికేషన్ వర్క్ అవడానికి ఏదైతే ఇనిషియల్ కావాల్సినవి ఉంటాయో వాటిని కూడా టెస్ట్ చేసుకోవాలి టెస్టింగ్ అప్పుడు. ఫంక్షనల్ టెస్టింగ్ అని అంటే ఏంటి అంటే validating the functional behavior of the application based upon the requirement is known as functional testing. ఇక్కడ ఫంక్షనల్ బిహేవియర్ని ఒక ఫంక్షనాలిటీ యొక్క ఫంక్షనల్ బిహేవియర్ అవుతుంది, దాన్ని మనం వ్యాలిడేట్ చేస్తాం. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్తో మ్యాచ్ అయిందా లేదా యాక్చువల్ రిజల్ట్ అనేది. యాక్చువల్ రిజల్ట్ అంటే ఏంటి, టెస్ట్ చేసిన తర్వాత వచ్చేది. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అంటే ఏంటి, అది అసలు ఏ ఫంక్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షాపింగ్ ఐటెంలో నేను ఒక ఇయర్ ఫోన్స్ని ఆర్డర్ చేయాలి. ఆ యాప్లో ఈ ఇయర్ ఫోన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయా లేదా, అండ్ అవైలబుల్ ఉన్నప్పుడు నేను అది సెలెక్ట్ చేసుకోగలుగుతున్నానా లేదా. ఇది ఒక బేసిక్ ఫంక్షనాలిటీ. దీన్ని చెక్ చేసుకోవడం అనేది ఎలా చేస్తాం, మనం యూజర్ లాగిన్ అయ్యి షాపింగ్ దానిలో ఇయర్ ఫోన్స్ అని చెప్పి సెర్చ్ చేసో లేకపోతే ఎలక్ట్రానిక్స్లోకి నావిగేట్ అయ్యో వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని కార్ట్లోకి యాడ్ చేసుకోవాలి. సో ఇది ఒక ఫంక్షనాలిటీ. దీన్ని ఇలా చెక్ చేసుకోవడం జరుగుతుంది. టెస్ట్ కేసెస్ వచ్చినప్పుడు మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఈ ప్రస్తుతానికి ఇలా గుర్తుపెట్టుకుంటే సింపుల్గా అర్థమవుతుంది అన్నమాట. ఇందులో మనం ఏం చేస్తున్నాం అని అంటే దిస్ టెస్ట్ ఈస్ కన్సర్న్ విత్ ద సిస్టమ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్. ఇప్పుడు మామూలుగా సిస్టమ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ ఏమవుతుంది, ఇందాక మనం డిస్కస్ చేసినట్లు ఏదైనా ఐటమ్ని సెలెక్ట్ చేసుకొని యూజర్కి తగ్గట్లుగా he must be place an order. ఇది ఫంక్షనాలిటీ. దాన్ని అచీవ్ చేసిందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం. అండ్ మోర్ ఓవర్ ఇదంతా కూడా టెస్టర్ క్యారీడ్ అవుట్ బై ద సాఫ్ట్వేర్ టెస్టర్ ఉంది. టెస్టింగ్ టీమ్ వాళ్ళు చేస్తారనమాట ఫంక్షనల్ టెస్టింగ్ అనేది. నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి, వ్యాలిడేటింగ్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద అప్లికేషన్ బేస్డ్ అపాన్ ద కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ నోన్ యాజ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. దెన్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ కిందకి ఏమొస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ మనం పెర్ఫార్మెన్స్ అంటే ఏంటి అని అంటే ఒక 1000 నాకు మామూలుగా రియల్ టైం ఎన్విరాన్మెంట్లో 1,00,000 యూజర్స్ మాత్రమే ఎట్ ఏ టైం దాన్ని యూజ్ చేయగలగాలి. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఒకవేళ కనుక ఏదైనా ఆఫర్ పెట్టడం వల్ల ఒక 10 lakhs వచ్చేస్తే అప్లికేషన్ క్రాష్ అవ్వకుండా ఉండాలి. ఇదంతా పెర్ఫార్మెన్స్ బేస్ అయి ఉంటుంది. అంటే అప్లికేషన్ రియల్ టైంలో అది ఏదైనా సిచ్యువేషన్ కావచ్చు, అది దాని పెర్ఫార్మెన్స్ అనేది స్టేబుల్గా ఉండాలి, అది దాని ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఇవన్నీ కూడా మనం నాన్ ఫంక్షనల్ టెస్టింగ్లోనే చెక్ చేసుకుంటాం. అండ్ సెక్యూరిటీ అని అంటే ఏంటి, నాట్ ఓన్లీ సెక్యూరిటీ అని అంటే ఇక్కడ యూజర్ డేటాని సేవ్ చేయడం మాత్రమే కాదు. ఇప్పుడు యూజర్స్ డిఫరెంట్ యూజర్స్ ఉంటారు, లైక్ ప్రీమియర్ యూజర్స్ ఉంటారు, లేకపోతే నార్మల్ యూజర్స్ ఉంటారు. మనందరికీ తెలుసు అమెజాన్లో ప్రైమ్ యూజర్స్ ఉంటారు. అలా డిఫరెంట్ యూజర్స్ ఉంటారు. ఒక యూజర్కి ఉండే అడ్వాంటేజెస్ ఆ యూజర్కి మాత్రమే రావాలి. ఇవన్నీ కూడా ఆథరైజేషన్, అథెంటికేషన్, సెక్యూరిటీ టెస్టింగ్ గురించి మనం డిస్కస్ చేద్దాము. చేసినప్పుడు మనకి అర్థమవుతాయి అన్నమాట. ఆ యూజర్కి ఏవైతే అవైలబిలిటీస్ ఉన్నాయో అంటే లైక్ ఫ్యూచర్స్ అవైలబిలిటీస్ ఉన్నాయో అవి మాత్రము తనకి కంపల్సరీ రావాలి. అండ్ ఎవరైతే నార్మల్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి అవి రాకుండా ఉండాలి. ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవటం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ కిందకే వస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మనం దేన్ని కాన్సన్ట్రేషన్ చేస్తాము అంటే దిస్ టెస్టింగ్ ఈజ్ కన్సర్న్ విత్ ద నాన్ ఫంక్షనల్ క్యారెక్టర్స్ లైక్ నాన్ ఫంక్షనల్ క్రైటీరియా అంటే ఇక్కడ సచ్ యాజ్ పెర్ఫార్మెన్స్, స్కేలబిలిటీ అండ్ యూజబిలిటీ రేదర్ దాన్ ద పర్టిక్యులర్ ఫంక్షనాలిటీ. ఒక్క ఫంక్షనాలిటీ మీద డిపెండ్ అయి ఉండదు, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే,
ఆల్సో కండక్ట్ బై ద సాఫ్ట్వేర్ టెస్టర్స్. ఇది కూడా సాఫ్ట్వేర్ టెస్టర్స్తోనే ఎగ్జిక్యూట్ చేస్తాం, టెస్టర్ టెస్ట్ చేస్తారనమాట, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ కూడా. బట్ ఫర్ సమ్ సార్ట్ ఆఫ్ టెస్టింగ్ దేర్ విల్ బి ద ఎక్స్పెక్ట్ ఆర్ అండ్ దోస్ విల్ బి డన్ బై దెమ్ ఓన్లీ, లైక్ సెక్యూరిటీ టెస్టింగ్. ఇప్పుడు సెక్యూరిటీ టెస్టింగ్ ఉంది. ఎందుకు సెక్యూరిటీ టెస్టింగ్ అని అంటే, ఇక్కడ ఏదైనా పేమెంట్ ఉంది, పేమెంట్ అనేది మన యూజర్ ఎవరైతే పేమెంట్ చేశారో వాళ్ళ క్రెడెన్షియల్స్ని మనం సేవ్ చేయాలి. ఇట్స్ మినిమం రెస్పాన్సిబిలిటీ. ఇలాంటివన్నీ కూడా వేరే యూజర్స్కి డిస్ప్లే అవ్వడం కానీ, లేకపోతే సమ్ అదర్ వే ద్వారా అవి ఎటువంటి థెఫ్ట్కి కూడా అవి ఇదవ్వకూడదు. డేటా థెఫ్ట్ అనేది జరగకుండా ఉండాలి. మన యూజర్ డీటెయిల్స్ అనేది, కాన్ఫిడెన్షియాలిటీ అనేది మనం మెయింటైన్ చేయగలగాలి. ఇవన్నీ కూడా సెక్యూరిటీ టెస్టింగ్లో భాగం. ఇవన్నీ కూడా ఎక్స్పర్ట్స్ చేస్తారు. దేర్ విల్ బి ఏ సపరేట్ టెస్టింగ్ టీమ్ జనరల్లీ ఫర్ సెక్యూరిటీ టెస్టింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెస్టింగ్ మెథడాలజీస్. టెస్టింగ్ మెథడాలజీస్ అంటే ఏం లేదు, ఇప్పటిదాకా మనం చేసిన టెస్టింగ్ అంతా కూడా ఎక్కడెక్కడ జరిగింది ఈ మోడల్లో చూద్దాం. టెస్టింగ్ అనేది రియల్గా కోడింగ్ అప్పుడు యూనిట్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. ఈ యూనిట్ టెస్టింగ్ అంటే కోడ్ లెవెల్లోనే ఉందన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే, కోడ్ పాత్ కవరేజ్, లూప్ కవరేజ్ అని చెప్పి డిరైవ్ చేసుకుంటే అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేదా రియల్ టైంలో, అంటే అప్లికేషన్ యూజ్ చేసేటప్పుడు ప్రతి లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, లేకపోతే ఏదైనా పాత్ ఉంది లేదా కండిషన్ ఉంది, కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా ప్రాపర్గా అనేది ఎలా చెక్ చేసుకుంటారు? కోడ్ లెవెల్లో చెక్ చేసుకుంటుంటారు డెవలపర్. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని ఈ మెథడాలజీస్గా డిరైవ్ చేసుకున్నాం. ఎందుకు అని అంటే, ఇక్కడ కొన్ని ఏమో కోడ్ లెవెల్లో జరుగుతున్నాయి, అంటే మనం అప్లికేషన్ లెవెల్లో జరగట్లేదు. ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్ అండ్ యూఐటీ అనేది ఎలా జరుగుతున్నాయి? అప్లికేషన్ మీద జరుగుతున్నాయి, కోడ్ మీద జరగట్లేదు అనమాట. సింపుల్గా చెప్పాలి అని అంటే, GUI మీద మనం టెస్ట్ చేస్తాము యాక్చువల్గా చెప్పాలి అని అంటే. కానీ ఈవెన్ ఇక్కడ దాకా యూనిట్ టెస్టింగ్ వచ్చేసరికి GUI ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్ అప్లికేషన్లో GUI ఏమవుతుంది, షాపింగ్ అనే మాడ్యూల్లో ఈ ఫ్రంట్ ఎండ్ యూజర్ ఎవరైతే కస్టమర్ ఆర్డర్ చేస్తున్నారో అది ఫ్రంట్ ఎండ్ అవుతుంది, అది GUI టెస్టింగ్ కింద వస్తుంది. ఆ మాడ్యూల్ వరకు పర్టికులర్గా కరెక్ట్గా ఉందా లేదా, డిజైన్ డాక్యుమెంట్లో ఉన్నట్లుగా, మెయిన్గా చెప్పాలంటే సర్చ్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా డిజైన్ డాక్యుమెంట్లో డిస్ప్లే చేస్తాం. ఈ సర్చ్ బార్ అనేది ఇక్కడ ఉండాలి, లేకపోతే యూజర్ లాగిన్ అవ్వగానే ఇక్కడ లాగిన్ అనేది కనపడుతుండాలి రైట్ సైడ్ కార్నర్లో, ఇవన్నీ డిఫైన్ చేస్తుంది. దాన్ని కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది. కానీ కోడ్ లెవెల్లో వచ్చేసరికి ఈ పేజీకి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా ఫంక్షన్ అవుతుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చెక్ లిస్ట్ ఉంది, చెక్ లిస్ట్ ఉన్నప్పుడు అన్నీ కూడా చెక్ చేసుకునే అవైలబిలిటీ ఉంది, క్లిక్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదే కనుక కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట, ఇదర్ ఎనేబుల్ ఆర్ డిజేబుల్. ఎనేబుల్ అవుతుందా లేదా, డిజేబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడం జరుగుతుంది. అది కోడ్ లెవెల్ ఎలా జరుగుతుంది అనేది కూడా చెక్ చేస్తారనమాట. దానికి లూప్ అయితే లూప్ కవరేజ్, ఏదైతే అది కండిషనల్ అయితే కండిషన్ కవరేజ్ చెక్ చేసుకోవడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ టెస్టింగ్ మెథడాలజీస్ అనేది బ్లాక్ బాక్స్ టెస్టింగ్గా, వైట్ బాక్స్ టెస్టింగ్గా, గ్రే బాక్స్ టెస్టింగ్గా డివైడ్ అయింది అనమాట. సో there are different methods that can be used in software testing. Black box testing. Black box testing అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలి అంటే, బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ignoring the internal mechanism of the system or components and focus solely on the output generated in response to the selected inputs and executed conditions. దీని మీద సెలెక్టెడ్ ఇన్పుట్స్ అండ్ ఎగ్జిక్యూటెడ్ కండిషన్స్ మీద బేస్ చేసుకొని వీఆర్ జస్ట్ validating the whether the functionality is matching with the expected result or actual result. Expected result తో యాక్చువల్ రిజల్ట్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం అంతే ఇక్కడ. సో వీఆర్ నాట్ గోయింగ్ త్రూ ద కోడ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ఇంటర్నల్గా నాకు ఏం జరుగుతుందో నాకు అనవసరం టెస్టర్గా, ఆ ఫంక్షనాలిటీ అనేది అచీవ్ అయిందా లేదా అని మాత్రం చెక్ చేసుకుంటున్నాను అనమాట. దీన్ని ఇంకో రకంగా ఏం చెప్పుకోవచ్చు అని అంటే, the technique of testing without having knowledge of inner workings
ఆఫ్ అప్లికేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. కోడ్ లెవెల్లో ఏం జరుగుతుందో నాకు అనవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ ఉంది కోడ్ లెవెల్లో అని అంటే, మనం సింపుల్గా చెప్పాలంటే మొబైల్ ఫోన్లో కాల్ ఎలా చేయాలి అనేది మాత్రమే యూజర్కి తెలియాలి, అంతేగాని ఆ కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అయ్యింది అనేది హీ డోంట్ నీడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ పాయింట్ ఆఫ్ ఇక్కడ టెస్టర్ కూడా ఫంక్షనాలిటీ టెస్ట్ చేసేటప్పుడు ఎండ్ యూజర్ని దృష్టిలో పెట్టుకొని యూజర్ ఎంత ఫ్రీగా అప్లికేషన్ వాడుకోగలుగుతున్నారు అని, యాక్సెస్ చేయగలుగుతున్నారు, ఆ ఫంక్షనాలిటీని యూజ్ చేసుకోగలుగుతున్నారు అని మాత్రమే యాజ్ ఏ టెస్టర్గా మనం చెక్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మన పాయింట్ ఆఫ్ వ్యూ అంతా అలానే ఉంటుంది టెస్టింగ్, ఈ టైప్ ఆఫ్ టెస్టింగ్లో స్పెసిఫిక్గా. ఓకే, ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే, ఇక్కడ టెస్టర్కి సోర్స్ కోడ్ యాక్సెస్ అనేది ఉండదు. సో టెస్టర్ ఈజ్ ఆబ్వియస్ టు ద టెస్టింగ్ ఆర్కిటెక్చర్. నాకు ఆర్కిటెక్చర్ గురించి అనవసరం, సిస్టమ్ ఆర్కిటెక్చర్ గురించి. టెస్టర్ ఈజ్ ఆబ్వియస్ టు సిస్టమ్ ఆర్కిటెక్చర్ అండ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ యాక్సెస్ టు ద సోర్స్ కోడ్. సమ్ సార్ట్ ఆఫ్ వాటిలో కొన్ని ఉండొచ్చు, రియల్ టైంలో అవి వేరు, కానీ ఇక్కడ డిఫరెంట్గా ఇక్కడ మనం బ్లాక్ బాక్స్ టెస్టింగ్ గురించి మాత్రం తెలుసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి సోర్స్ కోడ్ అవైలబిలిటీ ఉండదు మ్యాక్సిమం. Typically, while performing the black box test, a tester will interact with the system user interface by providing the inputs and examining the outputs with knowing how and where the inputs are worked upon. సింపుల్గా చెప్పాలి అని అంటే, నేను ఇక్కడ ఇందాక ఆల్రెడీ మనం అదే పాయింట్ డిస్కస్ చేసాం, యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే టెస్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోట్ ప్యాడ్ ఉంది, నోట్ ప్యాడ్లో నేను మెయిన్ అప్లికేషన్ ఏంటి, ఏదైనా న్యూ ఫైల్ని క్రియేట్ చేయటం, ఎడిట్ చేయటం, సేవ్ చేయటం అవుతుందా లేదా, ఇలానే నేను చెక్ చేస్తున్నాను. దీన్నే నేను ఎగ్జిక్యూట్ చేసి ఎస్ మై ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఆర్ మ్యాచింగ్ విత్ యాక్చువల్ రిజల్ట్స్ ఆర్ మ్యాచింగ్ విత్ ద ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అని కన్ఫర్మ్ చేసుకుంటాను. దీన్నే బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటారు. ద ఫాలోయింగ్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఏంటి అని అంటే, అడ్వాంటేజెస్, టెస్టర్ నీడ్ నో నాలెడ్జ్ ఆన్ ద ఇంప్లిమెంటేషన్ అండ్ ఇంక్లూడింగ్ ద స్పెసిఫిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద కానీ ఇంప్లిమెంటేషన్ మీద కానీ అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది టెస్టర్కి అవసరం లేదు. టెస్టర్ అండ్ ప్రోగ్రామర్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. ఇక్కడ వేరుగా ఉంటారు, ప్రోగ్రామర్ వేరు ఉంటారు, టెస్టర్ వేరు ఉంటారు. టెస్ట్స్ ఆర్ డన్ ఫర్ ద యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఎంతసేపు టెస్టింగ్ అనేది చేస్తున్నాము. ఓకే, టెస్ట్ కేసెస్ కెన్ బి డిజైన్డ్ యాజ్ సూన్ యాజ్ ద స్పెసిఫికేషన్స్ ఆర్ కంప్లీటెడ్. ఏదైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో వాటిని అయిపోగానే మనం టెస్ట్ కేసెస్ని డెవలప్ చేసేసుకోవచ్చు. రిక్వైర్మెంట్స్ స్టేజ్లోనే మనము దీన్ని ఈ షాపింగ్ దానిలో ఏవే ఉంటాయనేది మనకి డిజైనింగ్ డాక్యుమెంట్స్లో కొద్దిగా ఐడియా వచ్చేస్తుంది. దానికి తగ్గట్టుగా ముందు అసలు మనం దానికి కావాల్సిన టెస్ట్ కేసెస్ని స్టార్ట్ చేసేయచ్చు అనమాట. సో వీ కెన్ సేవ్ సమ్ టైం. డిసడ్వాంటేజెస్ ఏంటి అని అంటే ఓన్లీ స్మాల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఇన్పుట్స్ can actually be tested. To test every possible input stream, only a small number of possible inputs can be actually tested. To test every possible input stream would be taken nearly forever. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే, మనం ప్రతి దాన్ని మనం ఇక్కడ టెస్ట్ చేయటం కుదరదు. ఎందుకు అని అంటే, ఒక అప్లికేషన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలి అని అంటే, ఒక టెస్ట్ డేటా ఉంది. టెస్ట్ డేటా 0 నుంచి 9 క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. అది కూడా ఓన్లీ 1 యూనిట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి 9 టెస్ట్ కేసెస్లో మనం 10 టెస్ట్ కేసెస్లో అచీవ్ చేసేయచ్చు. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇదే కనుక అదే అప్లికేషన్ 3 క్యారెక్టర్స్ని అలౌ చేస్తూ 0 నుంచి 999 దాకా చెక్ చేయాలంటే ఎన్ని వచ్చినట్లు. సో ఇక్కడ మనకి 1000
డేటా వచ్చిందంటే మనం ఎవ్రీ ఇన్పుట్ని యూజ్ చేసి టెస్ట్ చేయలేము. ఒకవేళ ఇలానే యూజ్ చేసి టెస్ట్ చేస్తూ ఉంటే నెంబర్ ఆఫ్ సినారియోస్ పెరిగిపోతాయి, నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ పెరిగిపోతాయి, దాన్ని ఎండ్లెస్ ప్రాసెస్ అయిపోతుంది అనమాట. అదే ఈ పాయింట్ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి వితౌట్ క్లియర్ అండ్ కన్సర్న్ స్పెసిఫికేషన్స్ టెస్ట్ కేసెస్ ఆర్ హార్డ్ టు డిజైన్. ఇక్కడ మనకు ఒక రిక్వైర్మెంట్స్లో క్లారిటీ లేకపోతే కనుక టెస్ట్ కేసెస్ డెవలప్ చేయడం అనేది కష్టం అవుతుంది. ఎందుకు? మనం ఆల్రెడీ చెప్పాం, ఎప్పుడైతే స్పెసిఫికేషన్స్ కన్ఫర్మ్ అయిపోయినాయో అప్పుడు మనం టెస్ట్ కేసెస్ అనేది డెవలప్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. There may be the unnecessary repetition of test inputs if the tester is not informed the test cases that the programmer has already tried. సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ ప్రోగ్రామర్ కూడా యూనిట్ టెస్టింగ్లో ఆల్రెడీ చేస్తారు. చేసిన తర్వాత ఇదే బ్లాక్ తీసుకుందాం మనం. నేను ఆల్రెడీ ఈ టెస్ట్ కేసుని ఈ ఫంక్షనాలిటీకి టెస్ట్ చేసేసానని చెప్పేసి డెవలపర్ అనుకున్నప్పుడు మనం ఎప్పుడైతే మళ్ళీ అదే టెస్ట్ కేసెస్ రాసుకొని దాన్ని మళ్ళీ అచీవ్ చేస్తున్నాము అంటే ఇక్కడ ఆల్రెడీ ఆయన ఒక డెవలపర్స్ 10 టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేశారు. అంటే 0 నుంచి 9 దాకా టెస్ట్ చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ మనం టెస్టర్గా మనం చేస్తున్నాం అనుకోండి, అది మళ్ళీ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకు? ఆల్రెడీ ఆ ఫంక్షనాలిటీస్ ఆల్రెడీ చెక్ చేయడం జరిగింది. అందుకని ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఉన్నప్పుడు మనం ఈజీగా అచీవ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇలాంటి నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అవ్వటం వల్ల, పాసిబిలిటీస్ ఫర్ ద ఇన్పుట్స్ అవ్వటం వల్ల మనం అన్నిటినీ మనం చెక్ చేయలేము. సో దానివల్ల ఏమవుతుందంటే మే లీవ్ మెనీ ప్రోగ్రామ్ పార్ట్స్ అన్టెస్టెడ్. కొన్ని ప్రోగ్రామ్ పార్ట్స్ ఉంటాయి, కోడ్ లెవెల్లో డిస్కస్ చేస్తే అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అయ్యి ఉండకపోవచ్చు. మనం స్పెసిఫిక్ ఫంక్షనాలిటీని టెస్ట్ చేసేటప్పుడు అవన్నీ కూడా ఇక్కడ మనకు అనవసరం. ఎందుకంటే యాజ్ ఏ బ్లాక్ బాక్స్ టెస్టర్ that is unnecessary for the tester. Here we are concentration on the whether the functionality is actual result is matching with the expected result or not. Okay, next వచ్చేసరికి వైట్ బాక్స్ టెస్టింగ్ is also called as a glass box testing, open box testing, clear box testing, structural testing. సింపుల్గా వీటిని ఇలా కూడా పిలుచుకోవచ్చు అనమాట. గ్లాస్ బాక్స్ అన్నా లేదా వైట్ బాక్స్ టెస్టింగ్ అన్నా అన్నీ ఉంటాయి, ఓపెన్ బాక్స్ టెస్టింగ్ అన్నా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే వ్యాలిడేటింగ్ ఆర్ టెస్టింగ్ ద అప్లికేషన్ బై కన్సిడరింగ్ ద ఇంటర్నల్ మెకానిజం అండ్ ఫ్లో. లైక్ కోడ్ లెవెల్లో వచ్చేసరికి కోడ్ లెవెల్, పాత్ కవరేజ్, లూప్ కవరేజ్, కండిషనల్ కవరేజ్, వీటన్నిటిని కన్సిడర్ చేసుకున్నాం. వ్యాలిడేటింగ్ ఆర్ టెస్టింగ్ ద అప్లికేషన్ బై కన్సిడరింగ్ ద ఇంటర్నల్ మెకానిజం అండ్ ఫ్లో ఈజ్ నోన్ యాజ్ వైట్ బాక్స్ టెస్టింగ్. సింపుల్గా ఒక గ్లాస్ బాక్స్, ఇదంతా ఓపెన్ బాక్స్ కానీ గ్లాస్ బాక్స్ అని ఎందుకు అంటున్నారు అంటే దాని లోపల ఏముందో మనకు తెలుస్తోంది. కోడ్ లెవెల్లో చేస్తున్నప్పుడు ఒక గ్లాస్ బాక్స్ ఉంది, ఎక్వేరియం ఉంది, ఎక్వేరియంలో లోపల ఏమున్నాయో మనకి క్లియర్గా చూస్తున్నాం అనమాట. లైక్ ఇక్కడ కూడా అంతే, మనం కోడ్ లెవెల్లో కోడ్ అనేది పాత్ అనేది ఈచ్ పాత్ కవర్ అవుతుందా లేదా, లూప్ అయితే లూప్ ఎగ్జిక్యూట్ అయిందా లేదా, అండ్ కండిషన్ అయితే కనుక కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు అది ఎగ్జిక్యూట్ అయిందా లేదా, ఆ స్పెసిఫిక్ కండిషన్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేదా, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా కనపడుతూ ఉంటుంది. సో ఈ టెస్టింగ్లో ఏంటి అని అంటే ఇంటర్నల్ మెకానిజం విల్ టేకింగ్ ఇన్ టు ద అకౌంట్ రిక్వైర్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. ఎందుకు? ప్రోగ్రామర్ కెన్ ఓన్లీ నో దట్ దిస్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్. అంటే ప్రోగ్రామ్ మీద ఒక స్కిల్ టెస్టర్ ఉన్నారనుకోండి, తనకి ప్రోగ్రామ్ మీద ఒక ఐడియా ఉంది, దెన్ హీ కెన్ గో హెడ్. తనకి ఆ ప్రోగ్రామ్లో లూప్స్, అనవసరమైన కండిషనల్స్ ఉన్నాయి, కండిషన్స్ రాసాము అనేది ఒక ఐడియా ఉంటే దెన్ హీ కెన్ టెస్ట్ ఇట్. ఇది అవసరం లేదు, ఇది అవసరం అని చెప్పేసి హీ కెన్ జడ్జ్ అండ్ హీ కెన్ మాడిఫై అకార్డింగ్ దాట్. బట్ ఎనీహౌ దట్స్ ద డ్యూటీ ఆఫ్ ద డెవలపర్ ఓన్లీ. ఎందుకంటే దాన్ని కోడ్ లెవెల్లో టెస్ట్ చేయగలిగినా కానీ దాన్ని ఎడిట్ చేసే రైట్స్ అనేది మాత్రం డెవలపర్కే ఉంది. ఏమో డెవలపర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని అది అక్కడ అవసరం అని చెప్పి రాశారు ఎవరికి తెలుసు, హీ ఓన్లీ నోస్. ఓకే, సో రిక్వైర్స్ ద ప్రోగ్రామింగ్ స్కిల్స్ కంపల్సరీ కావాలి. ద టెస్టర్
choose the test case inputs to execute the path through the code and determine the appropriate output. ఇక్కడ సింపుల్గా చెప్పాలి అని అంటే నేను రాసిన కోడ్ ఏం చేస్తుందో నాకు తెలుసు. అది 0 to 9 క్యారెక్టర్స్ని ఎలా చేయాలి అని చెప్పి నేను రాశాను. నాకు అంత ఐడియా ఉంది. నేను సింపుల్గా ఆ డేటాని యూజ్ చేసి నేను ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట కోడ్ లెవెల్. వైట్ బాక్స్ టెస్టింగ్ ఈజ్ ద డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇంటర్నల్ లాజిక్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద కోడ్. ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఒక కోడ్ రాసాం. ప్రోగ్రామ్ అంటే ఏం లేదు. ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ లాజిక్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. అది ఎలా ఉంటుంది అని అంటే ఒక స్ట్రక్చర్ ఫామ్లో ఉండటం మెయిన్ ఇంపార్టెంట్. సో దాన్ని ఇక్కడ మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్నల్ లాజిక్ ఎలా ఉంది, దాని స్ట్రక్చర్ ఎలా ఉంది, ఏ కండిషన్ తర్వాత ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, లూప్స్ అనేవి కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేదా. మనకి తెలుసు, మనకి ఎగ్జాంపుల్గా వైల్ లూప్ ఉంది, లేకపోతే కండిషన్స్ వచ్చేసరికి ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఇవన్నీ ఉంటాయి కోడ్ లెవెల్లో. ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దానికి మనకి తగ్గట్లుగానే యాక్చువల్ రిజల్ట్ తగ్గట్టుగానే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్కి తగ్గట్టుగానే యాక్చువల్ రిజల్ట్ వస్తుందా లేదా చెక్ చేసుకుంటాం. సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఇక్కడ వచ్చేసరికి, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్ విత్ టైప్ ఆఫ్ ఇన్పుట్ డేటా కెన్ హెల్ప్స్ టు టెస్ట్ ద అప్లికేషన్ ఎఫెక్టివ్లీ. సింపుల్గా చెప్పాలి అని అంటే ఎఫిషియెంట్గా మనం రాసిన కోడ్ అనేది న్యూమరికల్ డేటా మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పి తెలిసినప్పుడు మనం దాన్ని మళ్ళీ సపరేట్ టెస్ట్ కేసెస్ ఫర్ ఆల్ఫాబెటికల్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్కి మనం ఏమి టెస్ట్ కేసెస్ డిరైవ్ చేసుకోగలం. దాన్ని ఇక్కడ సింపుల్గా ఐడెంటిఫై అయిపోతుంది. కానీ టెస్టర్గా అయితే కనుక అక్కడ టెక్స్ట్ బాక్స్ ఇన్పుట్ని చెక్ చేయాలి అని అంటే అది ఓన్లీ న్యూమరికల్స్ అలౌ చేస్తుందా లేదా అన్నది మాత్రమే కాదు, స్పెషల్ క్యారెక్టర్స్ అలౌ చేస్తుందా, అలానే ఆల్ఫాబెట్స్ అలౌ చేస్తుందా, అవన్నీ చెక్ చేసుకుంటారు. కానీ ఇక్కడ కోడ్ లెవెల్లో వచ్చేసరికి క్లియర్గా మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తున్నాం, ఓన్లీ యాక్సెప్ట్ ద న్యూమరికల్ ఫామ్ అని చెప్పేసి. ఇంట్ అయితే ఇంట్, లేకపోతే అది ఏదైతే అది ఇన్పుట్ దేన్నైతే అది ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. సో డెవలపర్ కెన్ ఈజీలీ నో దట్. ఇట్ హెల్ప్స్ ద ఆప్టిమైజ్ ద కోడ్. ఆప్టిమైజ్ అంటే ఏంటి అంటే ఏదైనా కోడ్లో ఏదైనా లైన్ అన్నెసరీగా ఉంది, దాన్ని రిమూవ్ చేయొచ్చు కదా, లేదా ఇంకా ఎడిషనల్గా కొన్ని కండిషన్స్ కావాలి, వాటిని యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఇందులోనే మనకి ఈ వైట్ బాక్స్ టెస్టింగ్లోనే తెలుస్తాయి. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ అంటే ఏంటి, మెయిన్గా ఏంటి అని అంటే ఇక్కడ ఏ టెస్ట్ అంటే ఈవెన్ దో ఎంత టెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ టెస్టర్ షుడ్ హ్యావ్ ద కోడింగ్ నాలెడ్జ్, దెన్ ఓన్లీ హీ కెన్ జాయిన్ విత్ ద వైట్ బాక్స్ టెస్టింగ్ టీమ్. A skilled tester is need for carry out this type of testing, which increases the cost. స్కిల్ టెస్టర్ అని అంటే ఇక్కడ బోత్ టెస్టింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి, సేమ్ యాజ్ డెవలపింగ్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలి. దెన్ నార్మల్ టెస్టర్ మనకి ఇచ్చే శాలరీ కన్నా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట ఇక్కడ. వై? బికాస్ హీ ఈజ్ ద స్కిల్డ్ పర్సన్. మనందరికీ తెలుసు ఆర్గనైజేషన్లో హౌ ద శాలరీస్ ఆర్ అలవెన్సెస్ ఆర్ డివైడెడ్. అవన్నీ సపరేట్ టాపిక్, అది అనవసరం. ఓకే, సో ఇక్కడ స్కిల్ టెస్టర్ అనే వాళ్ళు కావాలి, అది ఒకటి గుర్తుపెట్టుకుంటే. సో డిసడ్వాంటేజెస్ ఏమవుతాయి, అడ్వాంటేజెస్ ఏమో అవి. డిసడ్వాంటేజెస్ ఏమవుతాయి అని అంటే స్కిల్ టెస్టర్ కావాలి, దాన్ని ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ నియర్లీ ఇంపాసిబుల్ టు లుక్ ఇన్ టు ఎవ్రీ బిట్ ఆఫ్ ద కోడ్. సింపుల్గా చెప్పాలి అని అంటే ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది కొన్ని థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఉండొచ్చు. అందులో నాట్ ఓన్లీ దట్, ప్రతి లైన్ని మనం ఎగ్జామిన్ చేయలేము. అండ్ ఫైండ్ ద ఇక్కడ ఆ పాయింట్ ఏం డిరైవ్ చేయాలి, ఇట్ ఈస్ నియర్లీ ఇంపాసిబుల్ టు లుక్ ఇన్ టు ద ఎవ్రీ బిట్ ఆఫ్ కోడ్ టు ఫైండ్ ద హిడెన్ ఎర్రర్స్ which may create the problem and result in the failure of the application. ఇది కొద్దిగా కాంప్లికేటెడ్,
బట్ స్కిల్ టెస్టర్ కానీ అండ్ స్కిల్ డెవలపర్కి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది, డిపెండ్స్ అపాన్ దేర్ ఎక్స్పీరియన్స్. ఈవెన్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఇలాంటి టైప్ ఆఫ్ ఇష్యూస్ అనేది జనరల్గా వస్తూనే ఉంటాయి అన్నమాట. మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. ఎంత పెద్ద కంపెనీ అయినా, మైక్రోసాఫ్ట్ అయినా లేకపోతే వేరే కంపెనీస్ అయినా, ఆఫ్టర్ ప్రొడక్ట్ రిలీజ్ అయినప్పుడు కొన్నిసార్లు అది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ని రీచ్ అవ్వకపోవడం, ఫెయిల్యూర్ అవ్వడం, అవన్నీ జనరల్గా చూస్తూనే ఉంటాం. వాటిని మనం అవాయిడ్ చేయలేం, బట్ వీ కెన్ ఆప్టిమైజ్, అంటే మనం దాన్ని తగ్గించుకోవచ్చు. ఎలా అంటే స్కిల్డ్ పర్సన్స్ని డిప్లాయ్ చేసుకోవడం, యూజ్ చేసుకోవడం వల్ల based upon their experience and their skill they can resolve sort of issues. Then what is gray box testing? Gray box testing ante em ledhu, simple ga cheppalante gray box testing is a combination of white box testing and black box testing. ee renditni kalipi chesedanne gray box testing antaru annamata. To perform gray box testing we should have the programming knowledge as well as complete requirement knowledge also. రిక్వైర్మెంట్స్ మీద నాలెడ్జ్ ఉంటే టెస్ట్ కేసెస్ డెవలప్ చేసుకోవచ్చు. ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అంటే కనుక ఈ పైన డిస్కస్ చేసినట్టు వైట్ బాక్స్ టెస్టింగ్ కూడా చేసేయచ్చు అనమాట. ఓకే, టు పెర్ఫార్మ్ గ్రే బాక్స్ టెస్టింగ్ వీ షుడ్ హ్యావ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ కంప్లీట్ నాలెడ్జ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్. ఇది బేసిక్ థింగ్. దెన్ ఇంకా ఇంపార్టెంట్ ఏముంటాయి అని అంటే, ఇన్ గ్రే బాక్స్ టెస్టింగ్ టెస్టర్ హ్యాస్ యాక్సెస్ టు డిజైన్ డాక్యుమెంట్స్ అండ్ డేటాబేస్ ఆల్సో. సింపుల్గా చెప్పాలి అని అంటే, ఇందాక మనం డిస్కస్ చేసాం, ఇక్కడ డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి? కోడ్ యాక్సెస్ ఉండదు, అండ్ టెస్ట్ కేసెస్కి డేటా అనేది అది న్యూమరికల్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుందా, స్పెషల్ క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తుందా, ఆల్ఫాబెట్స్ యాక్సెప్ట్ చేస్తుందా, ఇవన్నీ మనం చెక్ చేసుకోవటం. ఇంకా దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఆల్సో. ఎందుకంటే నెగిటివ్ టెస్టింగ్ అని చెప్పి కూడా ఉంటుంది. Even though it is a numerical data, we have to check for negative testing. అవి నెగిటివ్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ వచ్చినప్పుడు మనం నెగిటివ్ టెస్టింగ్ అంటే ఏంటి, పాజిటివ్ టెస్టింగ్ అంటే ఏంటి కూడా డిస్కస్ చేద్దాం. అప్పుడు క్లియర్ కట్ ఐడియా వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈ డేటాను, ఈ డిజైన్ డాక్యుమెంట్స్ యాక్సెస్ ఉండటము, ఇవన్నీ హ్యావింగ్ దిస్ నాలెడ్జ్, a tester can prepare better test data and test scenarios while making the test plan. సింపుల్గా ఇవి ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? నా దగ్గర డిజైన్ డాక్యుమెంట్స్ ఉంది, టెస్ట్ డేటా ఉంది. ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాను. టెస్ట్ డేటా అనేది ఇప్పుడు నా టెస్ట్ కేసెస్లో డెవలపర్గా నేను ఆల్రెడీ నా దగ్గర కొంచెం డేటా అవైలబుల్ ఉంది, టెస్ట్ కేసెస్ అవైలబుల్ ఉన్నాయి, నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. వాటిని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయటం మూలంగా ఫంక్షనల్ లెవెల్లో టెస్ట్ చేస్తే ఇట్స్ ఓకే, బ్లాక్ బాక్స్ టెస్టింగ్. ఆ గర్ల్స్ మళ్ళీ అదే టెస్ట్ని టెస్ట్ చేయడం వల్ల ఇట్స్ టైం వేస్ట్, అండ్ దాని బదులు రియల్ ఫంక్షనాలిటీని, వేరే ఇంపార్టెంట్ ఫంక్షనల్ ఫీచర్ని టెస్టర్స్ టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఆ డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా ఓవర్కమ్ అవుతాయి అన్నమాట. దిస్ ఈజ్ నోన్ యాజ్ గ్రే బాక్స్ టెస్టింగ్. ఎస్, బై దిస్ ఐ థింక్ వీ హ్యావ్ కవర్డ్ ఆల్ ద టాపిక్స్ ఇన్ దిస్ సెక్షన్. యాజ్ పర్ మనం ముందుగా అనుకున్నట్లు మనం ఇవన్నీ కవర్ చేసాం. సాఫ్ట్వేర్ క్వాలిటీ అంటే ఏంటి, కంట్రోల్ అష్యూరెన్స్ అంటే ఏంటి, క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ సెషన్లో కవర్ చేస్తాం. నెక్స్ట్ సెషన్లో వచ్చేసరికి మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ లెవెల్స్ చూద్దాం. ఎస్డిఎల్సిలో, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్.